గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కంపెనీలోనేమో తమిళ్ నేర్చుకున్నా, లంబాడి హిందీ అంటే ఊర్లో నేర్చుకున్నా. ఓకే, కుమరక్ అంటే లైక్ ఏదో ఇందాక మీరు చెప్పినట్టే బయట ఉన్న టాకు పిసినారి రూపాయి డబ్బులు తీయడు. శివ మావలతో సర్చి మావలను అడిగినవా నీ జబర్దస్తులు? పిసినారి డబ్బులు తీరు ఎవరికి రూపాయి పెట్టడు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నా? సరే నేను చెప్తా ఇది పర్సనల్ గా నాతో జర్నీ చేసేటోళ్ళకి తప్ప ఇది ఎవరికి తెలియదు. సరే నువ్వు అవునబ్బా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చూస్తే ఇంటర్వ్యూలో ఇది ఎందుకు ఉంటది? ఎవరినైనా అడిగి ఉంటావు నాకు తెలిసి. అలా కనుక్కున్నా అంటే నేనేమంటా అంటే శివ, నేను హోటల్లో పనిచేసి ఎన్నో కష్టాలు పడ్డా. అసలు రిలేషన్లో అదే చుట్టాలల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అసలు తెలుసా, నా ఫ్రెండ్స్ ఎవడన్నా ఒక 250 ఇవ్వరా అంటే నువ్వేం చేస్తున్నావు అని అలా 250 నాకు రిటర్న్ ఎట్లా ఇస్తావు అనేటోళ్ళు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చినప్పుడు నా భార్య నన్ను నమ్మి 5 years నా మీద తన కష్టపడి అది చేసింది. ఈ టైంలో నేను వచ్చిన రూపాయిని జులైగా ఖర్చు పెట్టుకు పబ్బుకు పోదునా, దాన్ని తీసుకొని పోదునా, దీన్ని తీసుకొని పోదునా, హాంకాంగ్ పోదునా, బ్యాంకాక్ పోదునా అంటే నా లైఫ్ ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది? నేను అవకాశం అడుక్కునే స్థాయి నుంచి నేను అవకాశం ఇచ్చే స్థాయికి వచ్చిన. భగవంతుడు మనకు అది హ్యాపీ. మనకు అన్నం లేని టైం నుంచి మనం 10 మందికి ఎడుతున్నాం. నేను ఏమంటే కుమరక టీ ఉంది కదా, నాకు ఒక వీక్నెస్ ఉంది. డబ్బులు ఉంటేనే షూట్ పెట్టుకుంటా. షూట్ అయిపోయాక మేకప్ తీయను, నా ఫార్మల్ అది. మేకప్ తీయకుండా ప్యాకప్ చెప్పినాక అందరినీ నిలబెట్టి ఎవరి పేమెంట్లు వాళ్ళకి జేబులో పెట్టి విగ్గు తీస్తా. అంతవరకు నేను ఎవరికి రూపాయి ఇవ్వకుండా. నా గేటు దాటిండు అంటే కుమరక్క గురించి మాట్లాడొద్దు. అసలు డబ్బు చేతిలో పెట్టండి నేను బయటికి పంపించాను. అంత క్లారిటీగా ఉంటా మనీ విషయంలో. నీకు ఒక రూపాయి ఇచ్చేది ఉంది అంటే నువ్వు వద్దన్నా నీ రూపాయి నీకు ఇస్తా. అబ్బా నువ్వు రేపు అంటావు అబ్బా నన్ను, నాకు వద్దు నాకు ఆ రూపాయి అని. మనీ విషయంలో అంత క్లారిటీగా ఉంటా. పిసినారి అంటే నేను వీళ్ళందరూ మా వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లోకి పోతారు, జులైగా తిరుగుతారు. నేను అవి లేవు, నాకు నేను రానంట. ఇక నేను ఇంకేడ పెడతా చెప్పు? నేను హ్యాపీగా ల్యాండ్లు కొనుక్కున్నా, హ్యాపీగా భార్య పిల్లలకు ఖర్చు పెడతా. ఇది ఖర్చు పెట్టాలి అనుకున్న దానికి 100% పెడతా. వద్దు ఇది అనవసరం కదా. ఇప్పుడు పబ్బుకి పోతే 10,000 లేదో ఎక్కడో తాగనీకి పోతే 20,000 అవుతాయి. ఆ 20,000 పెడితే నా భార్య నా పిల్లలు దగ్గర ఒక 2-3 months తింటాం. ఏమన్నా తెస్తే ఇంట్లోకి సామాన్ తెస్తే ఎందుకు? ఆ కష్టం తెలిసినోని కాబట్టి. అదే 20,000 ఇప్పుడు నా దగ్గర ఒక డ్రైవరే ఉన్నాడు అనుకో, లేకుంటే ఒక అసిస్టెంటే ఉన్నాడు, వాడి జీతం 20,000 అనుకో శివ. నేను ఒక నైట్ ఖర్చు పెట్టే బదులు అదే 20,000 ఆడికి ఇస్తే వాడు ఫ్యామిలీకి నెల రోజులు తినబెడతాడు కదా. నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి పెడతా. అంటే నేను మళ్ళీ ఏం చెప్తా అంటే నీకు బిర్యానీ బీర్లు ఇవన్నీ అంటే కాదు, ఒక 5,000 ఇస్తా, ఇంట్లోకి ఏమైనా సామాన్ తీసుకపో, సబ్బులో షాంపులో పప్పులో నుంచి వచ్చారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కి ఇస్తా. నేను అవిటికే ఇస్తా. నీకు ఆపత ఉందనుకో, నువ్వు నా టీంలో ఎవరికన్నా ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏ ఆపత వచ్చినా ఫస్ట్ నేనే ఫోన్ చేస్తా. అమౌంట్ ఏమైనా కావాలా? ఫస్ట్ అమౌంటే అడుగుతా నేను, పైసలు ఏమన్నా కావాలా. నువ్వు నన్ను అడిగే వరకు తెచ్చుకోను నేను. ఆ విషయంలో మా టీం అందరూ, అంటే నా కుమరక్క టీం మాత్రం నన్ను అమ్మ ఆయన చాలా క్లారిటీ మనిషి పైసల విషయంలో. కానీ డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ కదా. అది డబ్బు ఉంటేనే వాల్యూ. కానీ ఆ కష్టం విలువ తెలిసిన దగ్గర డబ్బు లేకపోయినా ఉంటుంది. ఇప్పుడు అంటే మా వాళ్ళు జబర్దస్త్ కాడ కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, అరే కుమరం నువ్వు భలే సెటిల్ అయినావు అంటే అన్న వాళ్ళకి చెప్పింది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా. అన్న మీ దగ్గర వాళ్ళు అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తుంటా. అన్న ఏమైనా డబ్బులు జమ అయితే మా షాద్నగర్లో ల్యాండ్లు కొనుక్కోండి అన్న, రేట్లు బాగా పెరుగుతున్నాయి అన్న. జనాలను నమ్మితే నువ్వు మళ్ళీ వీళ్ళే వచ్చి చెప్తారు, కుమరం వాడికి 10 లక్షలు ఇచ్చిండ్రా, ఇస్తలేడు, మోసం చేసిండు, ఇంకా 5 ఎందుకు ఇస్తావు? నీ తీట ఎక్కువ ఇస్తావు. మంచిగా ఎన్నో ఇంత భూమి కొనుక్కుంటే దాన్ని ఎత్తుకపోయేటోళ్ళు లేడు, పట్టుకపోయేటోళ్ళు లేడు. కరెక్ట్ కదా. మనం అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసుకొని ల్యాండ్ కొనుక్కొని పించింగ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇక అంతకన్నా మించింది ఏముంటుంది చెప్పు. మీకు